అందరికి నమస్తే. రైతు భరోసా వానాకాలం సంబంధించినది ఇప్పటిదాకా ఇయ్యలేదు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే అంశం మీద ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీ ఆల్రెడీ మీటింగులు పెట్టిండ్రు. 5 ఎకరాల వరకు ఇవ్వాలన్నా 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలనే విషయం పైన. కానీ ఇప్పటిదాకా ఆ సబ్ కమిటీ ఇప్పటిదాకా రిపోర్ట్ చేయలేదని ప్రభుత్వం చెప్తున్నది. అసలు రైతు భరోసా ఉంటుందా ఉండదా అని చర్చ పక్కన నడుస్తున్నాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసినారు రైతు భరోసా పైన. ఏమంటారు అంటే పంట వేసిన వాళ్ళకి రైతు భరోసా ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు. ఇది ఈ వానకాలంలో ఇస్తారా? ఈ వానకాలం ఇంకొక 17 రోజులు, ఆల్మోస్ట్ 15 డేస్ అయితే వానకాలమే అయిపోతుంది. మరి వానకాలం అయిపోయిందంటే ఇంకా వానకాలం రైతు భరోసా ఉంటుందని లేకపోతే ఇస్తారని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు రైతు భరోసా మరి నెక్స్ట్ యాసంగికి ఇస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. అది ఎప్పుడు ఇస్తారని చెప్పలే, కానీ పంట వేసిన వాళ్ళకే ఇస్తామంటున్నారు. పంట వేసిన వాళ్ళకన్నా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి ఈ రైతు భరోసా ఎవరికి ఇస్తారు? రైతులకు ఇస్తారా, అంటే భూ యజమానులకు ఇస్తారా, లేకపోతే కౌలు రైతులకు ఇస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి ప్రభుత్వం దగ్గర సొల్యూషన్ లేదు. ఇప్పటి వరకు కూడా కనీసం కౌలు రైతుల గురించి మాట్లాడలేదు, రైతుల గురించి మాట్లాడలేదు. కౌలు రైతులు అయితే ఎంతమంది ఉంటారన్న విషయం దగ్గర ప్రభుత్వం ఆగిపోయింది. అసలు కౌలు రైతులు ఎవరు? కౌలు రైతులు ఎన్ని లక్షల మంది ఉంటారు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది అయితే 25 లక్షల మంది. కానీ మళ్ళీ మధ్యలో ఎవరో మాట్లాడినారు 25 లక్షల మంది కౌలు రైతులు ఉండరు, కేవలం 10 నుంచి 12 లక్షలు 15 లక్షల మంది కానీ ఎక్కువ వెళ్ళారు కౌలు రైతులు అని చెప్పి ఒక కొత్త ఫార్ములా చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారంటే కౌలు రైతులు అంటే ఎవరంటే అసలు ఒక్క ఎకరం కూడా భూమి ఉండకుండా వాళ్ళకి ఏమి భూమి లేని వాళ్ళు ఎక్కడైతే కౌలుకు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే కౌలు రైతులను కూడా కొంతమంది కాంగ్రెస్ అతను మాట్లాడుతున్నారు. 1 ఎకరానో 2 ఎకరాల భూమి ఉండి ఇంకొక ఎకరా తీసుకుందాం, 1 ఎకరా ఎక్కడ దొరికితే పక్కన ఉంటే మన భూమికి జతగా అది కూడా కౌలుకు తీసుకుందాం అంటే వాళ్ళు కౌలు రైతులు కాదట. కేవలం భూమి లేని వాళ్ళు మాత్రమే భూమి తీసుకుంటే వాళ్ళు మాత్రమే కౌలు రైతులు అనేది ఒక కొత్త నిర్వచనాన్ని ఈ మధ్య కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఎనీవే రైతు భరోసా ఎవరికి ఇస్తారంటే పంట వేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నారు. పంట వేసిన వాళ్ళంటే చాలా పంటలు కొందరు రైతులు వేసుకుంటారు, భూ యజమానులు పంటలు వేసుకుంటారు, లేకపోతే కౌలు రైతులకు ఇస్తారు. వాళ్ళు కౌలు రైతు పంట వేస్తాడు, కౌలు రైతుకి ఇస్తారా, లేకపోతే భూ యజమానికి ఇస్తారా? లేకపోతే ఒకసారి ఒక అంబర్ ఫిట్టింగ్ పెట్టింది వీళ్ళు. ఏ అంబర్ ఫిట్టింగ్ పెట్టిందంటే ఎవరైనా కౌలు రైతులు భూమిని కౌలుకు తీసుకుంటే ఎవరి దగ్గరనైనా భూ యజమాని దగ్గర ఆయన దగ్గర ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. మీరు ఒక అండర్స్టాండింగ్ రావాలి. మీరు అగ్రిమెంట్ చేసుకుని అప్పుడు మీరు కౌలు రైతు కింద మీరు ఎలిజిబుల్ వస్తారని చెప్పారు. నిజానికి ఏ భూ యజమాని కూడా కౌలు రైతుకు నేను మీకు భూమి ఇస్తున్నా, కౌలుకి ఇస్తున్నా, ఇంతకి ఇస్తున్నా, ఇప్పుడు ఇస్తున్నా, ఈ సీజన్కి ఇస్తున్నా, 2 సీజన్లకి ఇస్తున్నా, ఇన్ని సంవత్సరాలకి ఇస్తున్నా అని చెప్పి ఎవరికి రాసి ఇవ్వరు. వాళ్ళు రాసి ఇవ్వనప్పుడు అగ్రిమెంట్ అనేది మన తెలంగాణలో అసలు సాధ్యమే కాదు. భూముల రేట్లు ఇప్పుడు లక్షల రూపాయలు ఉన్నాయి. ఎంత మారుమూల ఏరియా పోయినా కూడా 25-30 లక్షలకి ఎకరా దొరకలేదు భూములు. అట్లాంటి టైంలో అంత వాల్యూ భూమిని ఎవరికో వాళ్ళ సొంత ఊర్లో ఉన్న వాళ్ళకి ఇస్తుండొచ్చు భూమిని కౌలుకు. కానీ వాళ్ళకు అగ్రిమెంట్ చేసి ఇచ్చే అది ఉందా? పరిస్థితులు ఉన్నాయా? అగ్రిమెంట్ లేనప్పుడు మరి వాళ్ళు కౌలు రైతుగా గుర్తించారు. వాళ్ళు ఒకవేళ కౌలు రైతు పంట వేస్తే కౌలు రైతుకు పంట వేసినప్పుడు ఆయన కౌలు రైతు పంట వేసిన రైతుగా ఆయనకి ఇస్తారా రైతు భరోసా అనేది ఇప్పటిదాకా కూడా క్లారిటీ లేదు. మళ్ళీ కౌలు రైతుకి ఇచ్చిన యజమానికి ఏం చెప్తారనేది కూడా క్లారిటీ లేదు. అగ్రిమెంట్ ఉండదు. అగ్రిమెంట్ లేనప్పుడు పంట వేసిన వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి పలానా భూమిని పలానాయనకు కౌలుకి చేసినట్టు ఇచ్చేస్తారా? లేకపోతే మళ్ళీ అంబర్ ఫిట్టింగ్ దాకా అగ్రిమెంట్ చేసుకోవాలి, మీరంతా ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే అనుభవదారుల కాలంలో ఆయన పేరు పెట్టాలి, ఎవరైతే కౌలు తీసుకున్నారో ఆయన పేరు పెట్టాలి. కౌలుకు అనేది ఒక సీజన్కి ఒకసారి ఇస్తారు, లేకపోతే నచ్చకపోతే నెక్స్ట్ సీజన్లో వేరే వాళ్ళకి ఇస్తారు. ఖచ్చితంగా సంవత్సరం పాటు ఉండాలనో లేకపోతే ఒక 4 సంవత్సరాలు ఉండాలనో గ్యారంటీ ఏం లేదు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం అసలు క్లారిటీ లేక, కౌలు రైతులు అంటే ఎవరో ప్రభుత్వానికి గుర్తించే చిత్తశుద్ధి లేక ఇప్పుడు పంట వేసిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా నాకు ఒక అనుమానం ఉంది, రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుందా లేకపోతే మొత్తానికి ఎత్తేయాలని అనుకుంటుందా? ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటల మట్టి చూస్తే ఇది ఎట్లా తేలదు. రైతులు ఎవరో తెలియదు, కౌలు రైతులు ఎవరో తెలియదు. రైతులకు కౌలు రైతులకు, భూ యజమానులకు కౌలు రైతులకు ఎట్లా మధ్య అగ్రిమెంట్ లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఈ పేరు మీద పంట వేసిన వాళ్ళకే ఇస్తామనే పేరుతోన ఈ వానకాలం వెళ్ళగొట్టి నెక్స్ట్ యాసంగిలో కూడా ఇట్లాంటి రీజన్స్తోనే ముందుకు పోదామని ప్రభుత్వం అనుకుంటుందా? లేకపోతే ప్రభుత్వం ఒక పాలసీని ఎందుకు ప్రకటించదు? కౌలు రైతులు అంటే ఎవరని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో అప్పుడు లెక్క తేలుతుంది. అంతేగాని వీళ్ళు ఇక్కడ గాంధీమౌలో కూర్చొని 10 లక్షల మంది ఉన్నారు, 15 లక్షల మంది అని చెప్పడానికే ఏమి లెక్కలేదు. రిజిస్ట్రేషన్ మన దగ్గర లేదు. 2011లో కౌలు రైతుల చట్టం ఉన్నదంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఏం లేవు. మరి అట్లాంటప్పుడు ఏ పాలసీ తీసుకుంటారు? కౌలు రైతుల సంఖ్యను ఎట్టు తెలుస్తారు? రైతు భరోసా విషయంలో కౌలు రైతులకు ప్లస్ భూ యజమానులకు మధ్య తగాద రాకుండా ఎట్లా పంచుతారు? ఇవన్నీ కూడా చాలా అంశాలను తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం అందే. వాళ్ళు ఎలక్షన్స్ ముందే చెప్పారు కదా, రైతులకు ఇస్తామన్నారు, తర్వాత కౌలు రైతులకు ఇస్తామన్నారు. రైతులు అంటే భూ యజమానులు. మరి ఇప్పుడు భూ యజమానులకి ఏం చెప్తారు? ఒకవేళ కౌలు రైతుకే ఇస్తామనుకుంటే భూ యజమానులకి ఏం చెప్తారు? ఇద్దరికి ఇస్తామని చెప్పారు కదా.
అప్పటి నుంచి నా క్వశ్చన్ ఒకటే, ఒక ఎకరా భూమి ఒక రైతు దగ్గర ఉంది, ఒక భూ యజమాని ఉన్నాడు, ఆయన కౌలుకి ఇచ్చిన ఒక రైతుకు. ఇప్పుడు ఎకరా భూమి ఉంది, ఎకరాకు 15,000 రూపాయలు ఈయనకి ఇస్తారా, లేకపోతే ఈయనకి ఇస్తారా, లేకపోతే ఇద్దరికి 15,000 ఇస్తారా అనేది ఒక పెద్ద డౌట్. దీని మీద ప్రభుత్వం ఎప్పుడు క్లారిటీ తీసుకుంటుందో తెలియదు. అది క్లారిటీ తీసుకునే వరకు రైతు భరోసా రాదు. వానకాలం అయితే అయిపోతుంది. నెక్స్ట్ యాసంగికైనా తేలుతుందా తేలదా, రైతు భరోసా ఉంటుందా ఉండదా, ఈ విషయాన్ని మాత్రం తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ క్లారిటీ చెప్పలేదు. ఎప్పటిలాగానే పంట వేసిన వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అన్నారు. ఆ పంట వేసే రైతులు ఎవరో, పంట యజమానులు ఎవరో, భూ యజమానులు ఎవరో ఎట్లా గుర్తిస్తుందో ప్రభుత్వం, దీని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.